వెల్కమ్ బ్యాక్ టు బీసీ వ్లాగ్స్. నా ఫేస్ చూస్తే మీకు చాలా స్మైల్ ఉంది, ఎందుకంటే చాలా డేస్ వెళ్ళిపోతుంది. లేవు 3 రోజులు అయిందిరా నేను కరెక్ట్ వండుకొని. సరే కంటెంట్ చెప్పు, ఏందో చెప్పిగా వెయిటింగ్ అందరు. మేమైతే ఫైనల్ గా చాలా ఇయర్స్ తర్వాత గోవా వెళ్తున్నాం. మేము పోనీకే కారణం కూడా రవి వచ్చిండని. ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అన్ని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వచ్చి బుగ్గ చేసేస్తారు. ఇది కూడా లాస్ట్ మూమెంట్ దాదాపు 4 days నుంచి అందరిని అడిగితే మా శ్రీనాథ్ అయితే నేను అసలు రాను, మీరు ఏమని చేసుకో రానన్నాడు. ఫైనల్ ఏదైతే వాడిని కూడా ఒప్పించినాం, వాడు కూడా వస్తుండో. ఇక సడన్ గా ఇప్పుడే 1 hour బ్యాకే బుక్ చేసినాం ఫ్లైట్ టికెట్స్ కూడా. ఎన్ని గంటలకు ఉంది ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6 కుంది. 6 కంటే ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. అది నైట్ 7 మార్నింగ్ 6 కి ఫ్లైట్ ఉంది. కాకపోతే మనం అయితే ఎయిర్పోర్ట్ లకి 12 కి వెళ్ళాలి. అంటే అందరు అట్లా ఉంటారు, అట్లా కరెక్టే బ్రో. సరే మనకి మనోళ్ళ గురించి అని చెప్తేనే 3 o'clock వస్తారు, లేదనుకో కథమే. లేదు నాకు 6 o'clock ఫ్లైట్ ఉందంటే కథం. మన వాళ్ళు 7 కి వస్తారు. ఎయిర్పోర్ట్ పార్కింగ్ మొత్తం బాగా బీచ్ అనుకోవాలి, ఇదంతా బుక్ అయిపోతాం. ఇదంతా 12 కి అని చెప్తే మన వాళ్ళు 3 కి వచ్చేసారు. ఇక 3 కి వచ్చేసి మనం అయితే వెళ్ళిపోవాలి. అంతేనా? సీ ఇన్ ద ఎయిర్పోర్ట్. అందరా వంశీ ఒక్కొక్కరు ముఖంలో ముఖ చిత్రాలు, ఆనందం, చిరునవ్వు. ఏమైందిరా కేసుకి? అది కాదు, ATM మిషన్ అనుకున్నావు కేసుకి? అది పాస్బుక్ రా, ఆధార్ కార్డు రా. అది ఇవ్వనికి ఏందో కూడా అర్థమైతలే. వీడు చూడు ఎట్లా చింపాలంట. మొత్తం అలా చూసుకుంటాం. అవును స్నాపా తీసుకో. వినోద్ ఫైనల్లీ ఇంకొక 5-10 minutes లో ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాము. ఫస్ట్ టైం ఫ్లైట్ ముగ్గురం ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ లాస్ట్ పట్టుకోవాలా? వినోద్ దోపేసుకోవాలి. నీకున్న ఇజ్జత్ ఫస్ట్ నీకు ఇజ్జత్ ఉన్నారా? నన్ను గెలిపితే మీ బ్లాగ్ వస్తుంది. ఏమైనా ఇట్లా కొట్లాడుతారు ఒకటేసారి. ఓకే ఏంది బ్రో? ఇదే మనది బ్లాక్. కేసుకే నీ బ్యాగ్ మిస్సింగ్. కేసుకి కన్నూరు శివ పికప్ బ్యాగ్ వెళ్ళినా. వినోద్ హాట్స్పాట్ బ్యాగ్ అవైలబుల్. మీద ప్లేన్ ల్యాండ్ అయిందిగా. తర్వాత
ఇంకా ట్యాక్సీ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. మన వాళ్ళు ఆల్రెడీ బుక్ చేస్తారు, కాబట్టి ఇంకా రాలేదు, చాలా లేట్ అయిపోయింది. చిను ఎట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ ఇది? బాగుందా? మేము ఇంట్లో వస్తాం కాబట్టి అనిపించిందిరా. చల్లనా నువ్వు ఇదే ఇట్లా అంటే చేసుకోయేటప్పుడు ఎట్లా అంతలేవు. నా ఏటీఎం రాదు అందులో లేవు. జగ్గు అని అడుగు ఎక్స్పీరియన్స్ మస్తు చెవులు నొప్పి వేసినాయట. జగ్గు ఎట్లుందిరా? చెవులు నొప్పిరా నాయన, నీది అమ్మ బస్సులో వచ్చినా అయిపోతుంది. బస్సులో వచ్చినా అయిపోయేదా? ఎందుకు నడుచుకుంటే వద్దాం నెక్స్ట్ టైం నుంచి. అయ్యి చెవులలో గట్టిగా ఇట్లా నీళ్ళలో ముందు ఎట్లయితే అట్లా అయింది. ఇప్పుడే ల్యాండ్ అయినాము, ఇక కార్ కోసం వెయిట్ చేస్తాం. ఇట్లా అంటారా చాలి కింద వాడాలంటే రాకుండా ఒకసారి చెప్పాలి, కింద వాడాలంటే రాకుండా వెనక ఫస్ట్ టైం చూస్తున్నారా గోవా వచ్చి పాలు తాగేటోని. ఒకటి కాఫీ తాగుతాడు, ఒకటి చాయ్ తాగుతాడు. నేను మొదటి రకంగా 2 రకం, 3వ రకం పాలు తాగుతాడు. అరే గోవా వచ్చి అది కాదు, గోవా వచ్చి పాలు తాగుతావు అంటే 2 అంటారా కూడా అంత దూరం నుంచి. రిఫ్రెష్మెంట్ ఈవినింగ్ జ్యూస్ తాగుతాం. ఓకే జ్యూస్ కూడా మోసం. సెక్యూరిటీ మాత్రం మంచిగా ఉంది. కేసుకే మా రూమ్మేటరా? రూమ్ నెంబర్ ఎంత తెలియదా? ఫస్ట్ ఫ్లోర్ 103 రా. ఇది ఓకే, మరి అంత అవసరం కాకుండా నార్మల్ ఉంది. ఇక ఫ్లైట్ దిగినాక ఇక మాకు వ్లాగ్ వీడియో రికార్డ్ చేయలేకపోయినాము. జరిగా అప్పటి వరకు మాకు కొంచెం నిద్రమబ్బులు ఉండే. ఇక ఇప్పుడైతే మాకు చాలా ఆకలి అవుతుంది. ఇక మార్కెట్కి వెళ్ళి మొత్తము ఇక మాకు అవేం కావాలో అది తెచ్చినాము. ఇప్పుడు అందరూ అయితే మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యారు పండుకొని. అప్పటి వరకు ఏదో ఒకటి చేస్తే తొందరగా తినేసి అట్లా బీచ్కి అయితే వెళ్దాము. కాఫీ చపాతీ కర్రీ తినాయి. మా వంశాన అవి ప్లేట్స్ గ్లాసెస్ అవన్నీ మర్చిపోయిండు. షాప్కి వచ్చినాం మళ్ళీ తీసుకోనికి. ఎట్లుంది వంశాన టేస్ట్? సూపర్. సేమ్ హోమ్మేడ్ ఫుడ్. హోమ్మేడ్ ఫుడా? హోమ్మేడ్ ఫుడ్ టేస్ట్ ఒకసారి ఎట్లుంది చూసి చెప్పు. బాగుందా? ఉప్పు సరిపోయిందా? ఉప్పు కారం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సూపర్. ఏమైతున్నా కేసుకి చాలా చల్లగా ఉంది. ఏముంది ఫోటోషూట్ బాగానే చేస్తుర్రా. కేసుకి లైట్ అంటే నెత్తి వెనకాల రావాలంట.
పెళ్లి ఫోటోలకు పంపించాలన్నారా జగ్గు నువ్వు నెక్స్ట్ అమ్మటి మా బాయ్స్ అందరు రాలేదు, ఓన్లీ మేము నలుగురం వచ్చినాము. వెనక వెహికల్స్ వస్తున్నాయిరా. ఏ బాబు తొందరరా. నేను దొంగోడు దొరికిన అనుకుంటున్నట్టుందిరా అది. అదే ఈయన పట్టుకోగలరా అది జగ్గు. ఏ ఫ్లోర్లో దిగిరా అసలు మీరు. అది కాదురా అది కారేదిరా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఫ్రెండ్స్. నువ్వు ఫస్ట్ రైట్ వల్ల లేపుతో అది చెప్పానా ముందే. మాకు ఇక కొత్తలో మేము ముందే జమానాకు ఒకసారి ఇంట వాడి ఎమ్మటి తోలుకొస్తారు మా వాళ్ళు. పోదాం అని ఇంట వాడితే వస్తారు. అయితే ఇప్పుడే అన్నమాట పెంగ్విన్ లెక్క వెళ్తున్నాం. సారీ పెంగ్విన్ లెక్క ఏంటది నాకు కూడా తెలియదు. ఏంటది బెల్లం కాదనా? బెల్లం బీచ్. ఏం బీచ్ చెప్ప? బెల్లం బీచ్ ఏంది వంశనా? ఏం బీచ్ చెప్పనా? వంశనా బీచ్ పేరేనా? పర్పుల్ మ్యాటిన్ బీచ్ అంట. ఇదేమో అంతే, అది ఆన్లైన్ ఉంటుంది. పర్పుల్ మ్యాటిన్ బీచ్ అంట. మనం అన్న ఆడ 2 పర్పుల్ దొరికితే నేను ఇంటికి తీసుకోతానా? పర్పుల్ మెత్తలు కాదు ఆడ దొరికేది. పర్పుల్ మ్యాటిన్ బీచ్. కలర్ పర్పుల్ కలర్ తెలుసా? చదువుకోవాలి, అందుకే పోవాలంటారు. 1-2 ఇంచ్ కట్టే 3 ఇంచ్ కట్టే కాదు, దంద కాదు. వినోద్రు ఏమో బటర్ఫ్లైస్ కోసం పోతున్నాం. బటర్ఫ్లై అంటాడు వినోద్. నీ ముఖ చిత్రం లేటి వినోద్. నాకు చిత్రం లేదురా. ముఖమే లేదు, ఇంకా చిత్రం ఏడు ఉంటుంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మార్నింగ్ ఇట్స్ 8 not 8 7:45. It's almost 8 bro. It's almost 8 bro. ఇప్పుడు 8 అవుతుంది. ఎట్లుంటుంది? టిఫిన్ లేదు, ఏం లేదు. పొద్దుగా లేపు తీసుకోవచ్చు. నైట్ నిద్ర లేదు, ఏం లేదు, సుఖం లేదు. దెబ్బ మీద దెబ్బ తీస్తున్నారా మీరు? అన్న బసవ అన్న జరగన్న. బసవ జరుగుతలేదు. జరగంటే ఏ చేసేటట్టే ఉంది డైరెక్ట్. శ్రీనాథ్ 2.0 లెక్క ఉంది. శ్రీనాథ్ ఇంటే మాత్రం శ్రీనాథ్ ఇప్పుడే లేచిండు. జగ్గాడు ఏమైనా ముఖం కడుకొని వస్తాడు. కిందికి వచ్చి చూస్తాడు, కారు ఉండదు. కేసుకే ఆడేమో పేస్ట్ అని అడుగుతాడు. హాట్స్పాట్ ఆడేమో పైకి వెళ్ళి మెల్ల ఫోన్ తీసుకొని కిందికి వస్తాడు. పోయి ఫోన్ మాట్లాడుకొని అప్పుడే అనలేరా ఈ ఫ్లైట్ టికెట్ అయితేనే వీళ్ళకి బెటర్. ఈ కార్లు రోడ్ ట్రిప్లు అంటే మొత్తం మీద అయితే జల్దీ వద్దురు కదా మనం వదిలేసి. సరే కానీ అట్లుంటది. అంటే మిమ్మల్ని పిక్ చేసుకోవాలి కదా బ్రో. మేము అన్ని వెహికల్స్ అవన్నీ సెట్ చేయాలి. మీరు వచ్చేటప్పుడు బోకే షాల్వా. నేను యూఎస్కే చూస్తేనే ఏం లేవు అవన్నీ. ఇంత చిన్న పువ్వు ఇచ్చి ఇంకా కథలు పడుతున్నావు మళ్ళీ. ఇంకా బ్రో మేము ఎంప్లాయీస్ కాదు బ్రో. వద్దు బ్రో, కట్ట. అందుకనే మా దగ్గర పేమెంట్లు లేవు. అదే ఇక వాటర్ పార్క్ అంట. తిరుగుదాంతి అన్న కొన్ని రోజులు అట్లనే తిరుగుదాంతి. అంటే ఆ కార్ల కదా, అట్లాంటి కార్ల తిరుగుదాం. అది నైట్ ఒక మాట అన్నదానికి నిన్ను ఓడి క్లీన్ అన్న దానికి పోయి అవతల బాల్కనీలో కూర్చొని నేను తినరా అంటే తినను. అలిగిండు వినోద్. అమ్మాయిలు కూడా అంత అలగరేమో. వినోద్ అంత అలుగుతాడు. అదే రే అల్లడానికి పేరు పెట్టాలంటే వినోద్. వినోద్ ఏమో నాకైతే అర్థమే కాదు. అది వేసుకోండి చారిగాడు కూడా దొరుకుతాడు. చారిగాడు కూడా దిగుతాడు, అప్పుడు దొరుకుతాడు. అంతే అంటావా? అది నీ దాంట్లో చారిగానే నీ దాంట్లో. ఎందుకంటే వీళ్ళు ఎంత చేసినా కట్ చేసుకుంటాడు. వీళ్ళు ఎంత చేసినా అలా కట్ చేసుకుంటాడు. అది నీ దాంట్లో. నువ్వు వీడియో ఆన్ చేస్తే నీ దాంట్లో వేసుకుంటాడు. నీ దాంట్లో అప్పుడు చారిగా నిన్న రాత్రి కరెక్ట్ ఎగ్జాక్ట్ 8:30కి అట్లా బాగా బీచ్ పోయినాం. టీటోస్ లైన్ పోయినాం.
టీటర్స్ లైన్ అంత వరకు బాగానే ఉంది. మా వాళ్ళు మొత్తం లైటింగ్ వచ్చేసింది, కలర్లో వెలుగు వచ్చేసింది. కరెక్ట్ బీచ్ పోగానే మొత్తం దిగిపోయింది ఆ లైటింగ్. మొత్తం ఏం గలీజ్ వాసన, అంత గబ్బు, మొత్తం ఫిష్ స్మెల్, గబ్బు వాసన. దెబ్బకు బయటకు వచ్చేసినాం. వాడికి లిఫ్ట్ అర్ధ గంటలు ఇంటికి వచ్చినాం. బాగా బీచ్ అనుకోవద్దు, అర్ధ గంటలు ఇంటికి వచ్చేసినాం. అందరికి బెస్ట్ సజెషన్ ఏంటంటే బాగా బీచ్ పోకపోవడం మంచిది. అది ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ ఉంటుందా నా, కానీ మేము పోయినసారి కూడా ఏమైందంటే అదే టైంలో పోయినాం. పోయినసారి షాక్స్ ఉంటాయి, రాలే కానీ అక్కడ లైటింగ్ ఉన్న దగ్గర లైటింగ్ అక్కడ కూడా వస్తుంది. మనకు ఆ ముక్కుకి వాసన బట్టి మనకు అంత నేను ఉరికేసాను. ఆయన ఆ వాసన చాలా అసలు వాసన బయటికి ఎట్లా వాసన ఎట్లా అయిపోయింది. నేను అందుకనే శ్రీనాథ్కి ఫోన్ చేసి చెప్పిన, బ్రో పార్కింగ్ కి 200 వేస్ట్ అయితే అమౌంట్ వద్దు ఉండంటే, బ్రో ఆతృత మనం టీటోస్ లైన్ చూసిందిగా, టీటోస్ లైన్ పోగానే బటర్ఫ్లైస్ అంటే బ్రో సొల్లు ఆడుకుంటే ఆడికెళ్ళి వెళ్ళండి నువ్వు, అర్థమైందా? నేను కాదు, నేను కార్లో వచ్చి వండుకున్నా, నాకు నిద్ర లేదు లిటరల్లీ. అసలు నాకు నిన్న లైన్ గా డ్రైవింగ్ చేసి నాకు కార్లో ప్లేస్ ఉందని చెప్పి వచ్చి కార్లో వండుకున్నా. వైన్ మార్ట్ కాడ 2 నిమిషాలు ఉండి మళ్ళీ ఇమ్మడి వచ్చిన. వినోద్ అయితే కార్లో వండుకున్నా. వినోద్ అయితే మొత్తం యూట్యూబర్ అని మొత్తం పరిచయం, యూట్యూబర్ అని అలా చెప్పినావు, సబ్స్క్రైబ్ చేయించుకున్నావు. ఓకే ఇప్పుడు తర్వాత నువ్వు మళ్ళీ అది కాదు, మళ్ళీ నా మీద చూస్తుంది చూడు ఆయన. సరే ఓకే వంశీ, అది కాదు నేను అనేది. ఈడేమో సొల్లు ఆడుచుకుంటూ ఆడున్నది ఈడు, ఇంకా నేను నన్ను నా పేరు చెప్తున్నాడు. అరే నాకు కారు రే రూమ్ కాడికి వచ్చినాక కార్లోకి వెళ్ళి మీరు రూమ్ చెక్ ఇన్ చేసే లోపల నాకు అసలు కార్లోకి వెళ్ళి బ్యాగులు తీసిన సోయలేదు, అంతగానే నిద్రపోయినా. అంటే డ్రైవింగ్ ఎవరా మరి దావులు ఎవరా దయమో చేసిందారా డ్రైవింగ్ పార్కింగ్ లో పెట్టిన తర్వాత పార్కింగ్ లో పెట్టి మీరు చెక్ ఇన్ చేసే టైం ఉంది, కనీసం 10 నిమిషాలు నిద్ర అంటే అర్థం చేసుకో. అరే నీ చెక్ ఇన్ టైం గురించి చెప్తలే మామ, నేను చెప్పేది టైమింగ్ గురించి. అక్కడ వైన్ షాప్, అరే వైన్ మార్ట్ కాడ నేను కూడా లేను రా వేస్ట్ లో. పర్పుల్ మ్యాటిన్, ఇగో పర్పుల్ మ్యాటిన్ కార్ మార్కింగ్, పర్పుల్ మ్యాటిన్. అరే ఇవ్వలేదురా. చింటూ బాయ్ గుడ్ మార్నింగ్. అది ఎట్లా పడదు అనుకో, అలా లాస్ట్ టైం ఓరేమో తెలుసా, నాయమర్చిన అదేమో ఎట్లా పడ్డది తెలుసా? అవు మరి నాయమర్చిన అదేమో పుట్టు పడ్డది చింటూ బాయ్. బ్రో ఇట్లకెళ్ళి బ్రో మెయిన్ ఎంట్రెన్స్ ఏంది పర్పుల్. అవన్నొద్దు మనకి, అవన్నొద్దు మా మనకి. బ్రో ఎంట్రెన్స్ ఇదేనా? బీచ్ కి లోపల కొనికే కూడా లేదు కదా బీచ్ అవుతుంది, కానీ ఈ వ్యూ రావచ్చు ఉంటుంది. అన్నా పర్పుల్ ఏనా వంశనా? పర్పుల్ లేదన్నా, పర్పుల్ నైట్ టైం. పర్పుల్ మెత్తది ఇంటికాడ వదిలేసి వచ్చాను. ఓకే నువ్వు గీయచ్చి, నువ్వు మజాకులు చేయొద్దు. నేను దౌడపడి 2 ఇస్తా చెప్తున్నా. అవి కొరికినాయి అనుకో ఏం లే, హిరగడ్ హాస్పిటల్ కోవాలి. ఎందుకు అవి ఏం కొరుకో, వీడు ఏ చెప్పాలో కొరుకు, దాన్ని మీద నువ్వుతో కొరకావు. అవి దాంట్లో భయపెట్టేసా, అవి భయపడతాయి, మనం కూడా భయపెడతాయి. నవ్వుతున్నావు, అది ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది. గోప్రోతో ఇచ్చి అంటాడు వినోద్. ఇట్లా భయపడ ఎట్లా అనిపించింది వినోద్ నీకు? ఇట్లా భయపడుతుంది, ఏం బతుకుతావు వినోద్? కుక్కల భయపడతావు. అరే ఇదే బ్రో ఇట్లా కింది దిగాలి. ఇది అరే అక్కడికి ఎట్లా వేరు బాయ్ కాదు బ్రో, అంజనా బీచ్ ఇదేనా? అది పోసుగా బాయ్ మస్తుందా ఆడ. ఆడికి ఇంకోదామాట తెలుసా, కపుల్స్ రాడు అంత అన్నారా వినోద్? అవురా ఆనంద్రా
ఇప్పుడే మా శ్రీనాథులు అంతా మంచిగా లేట్ గా లేచిరుగా. మేమైతే అప్పటి వరకు 2 బీచెస్ అయితే కంప్లీట్ చేసినాము. ఇక అక్కడ కూడా అంతా మాకు మంచిగా అనిపించలేదు. ఇక అందుకనే ఇప్పుడే ఫ్యాక్టరీ బీచ్కి వచ్చినాము. అంటే లోపలికి బీచ్ లకి మంచిగా కొంచెం వైబ్ చేద్దాం అనుకుంటూ వచ్చినాము. 2 రోజులు అవుతుంది వచ్చి బీచ్ లకే పోలే. ఇక అట్లా అని చెప్పి ఇక ఇప్పుడు బీచ్ లోకి వచ్చినాం. శ్రీనాథులు అంతా కూడా వచ్చిర్రు. చూపేసి ఇప్పుడు లొకేషన్స్ ఎట్లుంటాయి అంటే నాకు కూడా ఎన్నాడు ఈ బీచ్ కి అయితే ఫస్ట్ టైం. నేను కూడా లాస్ట్ టైం వచ్చినా కానీ ఈ బీచ్ చూడలేదు. ఎందుకంటే నేను కూడా అప్పుడు రూమ్ లో వండుకున్నా. మా అన్నోళ్ళ దగ్గరనే బతకం ఎక్కువ అట్లా అది అంతే అంతే. బీచ్ పోయినాక కలుద్దాం. బీచ్ కన్నా కలవడం ఏం లేదు, మొత్తం కుమ్మేయడమే. ఏం చేస్తుర్రా మీరు? అరే మీరు లాగ్ నడుస్తున్నప్పుడు సైలెంట్ ఉండాలి కదా. ఏంట్రా మీరు కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేస్తారు? ఎంత కష్టపడి చేస్తారా బ్లాగ్? పార్కింగ్ అరే పార్కింగ్ టికెట్ అని తీస్తున్నా. అరే ఫ్లైట్ టికెట్ ఇచ్చి పార్కింగ్ టికెట్ అంటున్నా. లాగింగ్ కష్టాలు ఏం చేయాలి? బీచ్ లో సౌండ్స్ వస్తాయి, మైక్ పెడితే గానీ రాదు. ఫస్ట్ టైం ఒక ఈవెంట్ లో మైక్ పెట్టినా బర్బర్ సౌండ్ వచ్చింది. అది ఏం చేయలేకపోయినా. పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అందరు నిన్ను అడుగుతారు కదా. సబ్స్క్రైబర్లు అయితే ఏందిరా ఆడియో, ఏంది అసలు వీడియో నా అని అంటారు. నీకున్న కాక ఆయనకున్న 100 సబ్స్క్రైబర్లు అడుగుతారంట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది? చలో చలో జాయింగే చల్ చల్ అభి తక్ బహుత్ హో గయా. బీచ్ గిట్లుండాలి బీచ్. రాక్స్ మీద ఓవర్ ఉండొద్దు. మనం మీద అప్పుడు సాయంత్రం ఆడుకోద్దాం. కిరాగుండదు సన్సెట్. మన దేవుడు బాయ్ గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బసా బీచ్ తోటే ఫైట్ చేస్తాను డైరెక్ట్ గా. కానీ నిన్నటికంటే బెటరే ఉంది బ్రో. అంటే ఇది కొంచెం బాగుంది. అంటే బాగా బీచ్ అయినాం అనుకో బాటు మొత్తం ఇట్లా చెప్రి బాయ్స్ అంతా అన్నీ ఉంటారు. పోదాం రా పారా ఎన్నా చిన్న అన్నా దేవర ముంగిట నువ్వు ఎంత బ్యాక్గ్రౌండ్ అయ్యా ఎర్ర సముద్రం. ఏమైంది అరే ఎట్లుంది? చల్లగా ఉంది, చల్లగా. వీడియో కాదురా రే, వ్లాగ్ కాదురా రే, ఫోటో తీపురా. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. దింపిరా భయా ఫోటో. मिलता है इस बार जाओगे ना कुछ कारिंग सीधा हैदराबाद में पहुँच जाओगे. वहाँ से मेन बीच का कैप्टन आपको विसल मार रहा है, मैं यहाँ से विसल मार रहा हूँ. देखो हम देखो क्यों कर रहे सर? आपको रुकना है बाहर. नहीं सर रुकना है सर, बाहर जाकर आराम से फोटो खींचा. आपको कोई प्रॉब्लम नहीं, अंदर अंदर मत जाना. आपको ठीक है कोई बात नहीं मालूम. ठीक है कोई बात नहीं, कोई बात नहीं. अरे आप कहाँ से आए रहे भैया? अरे रेलक देखी रहता. आप कहाँ से आए रहे भैया? లేత దూడ ఫోటో బాగుంది. ఏం బాగుందో బాయ్, నాకైతే మీరు ఏందో ఏమో పద్ధతి బ్రో భయపడుతురు ఎందుకురా దాన్ని? నన్ను చూస్తే భయపడుతుందిరా. కాదు వంశనాలు ఇద్దరు ఏం చేస్తురా?
అవును బ్రో, మనం ఇప్పుడు వ్యాగిటో బీచ్ వచ్చినాం, కానీ సాయంత్రం అయితే ఆడుకోవాలి. ఆడ చిన్నది కనిపిస్తుందా, చిన్నది లైట్ హౌస్. లైట్ హౌస్ సాయంత్రం ఉంటుంది చూడు వ్యూ, బోరాన్ అంటున్నా. ఏమంటారా? బోరాన్ అంటున్నా. వంశనేంద్ర 2 చేతులు కాదు, హలో బాయ్. ఏం చేస్తున్నావు వినోద్? అలాంటి ఫోటోలు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మరి ఎందుకు బ్రో లాగింగ్? అట్లాంటప్పుడు స్పేర్గా పవర్ బ్యాంక్ యూజ్ చేయాలి. నేను తీస్తాను క్లిప్స్ కొన్ని, నేను పంపిస్తానులే, డోంట్ టెన్షన్. ఆల్రెడీ దేవర మూవీ ఇంట్లో పంపించలే రివ్యూ. అవును మొత్తం క్లిప్స్ నువ్వు తీసినట్టే. राइट मस्त అయిపోయినా चारी एकदम हो गया अपन का फोटोशूट शूट हो वंशी भाई अपन का अच्छा है फोटो मेरा का अच्छा है फोटो अच्छा चल रहा बढ़िया पड़ते వినోద్ హీరో. అరే అదెందుకురా, ఆ సంచి ఎందుకురా, గుణ సంచి లేక చేది మట్టి. బ్రో లెట్స్ మూవ్ ఆన్ టు రూమ్. టిఫిన్ చేద్దాం బ్రో. వెళ్ళిపోదామండి. తినపోతే రవి वाइब एंजॉय చేద్దాం పర్లేదు, నేను కాదంటలే. बट 9 అవుతుంది బ్రో. अगर अपन खाने तो घर के जाना, एक मैगी पैकेट मैगी खाने के बाद मॉर्निंग बीच जाना, उसके बाद आके सो जाना. पहले पीना. क्या बातें करते अपन. तुम चले जाओ भाई. మీ సేటుని విలువ వినోద్, మీ సేట్ని విలువ. సేట్ ఆడు బ్రదర్, వాళ్ళు అక్కడ ఉన్నారు, జూమ్ చేసుకో. జూమ్ ఇట్. వాళ్ళు బీచ్ కి వచ్చారు కానీ జస్ట్ హ్యాండ్ నించొని కూడా దిగుతారు. వాటర్ వేవ్స్ ని అనుభవిస్తలేరు. వేవ్స్ ని ఎందుకంటే వాళ్ళకి ఈత రాదు. ఎందుకంటే ఈతగా ఏంద్రా మధ్యలో మేము వీడియో ఇస్తుంటే ఇలా పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? అట్లా కాదు, ఎంత కష్టపడుతుంది. వాళ్ళు బీచ్కి ఎందుకు వచ్చారో అర్థం కాదు. దాని బదులు రూమ్లో కూర్చొని పెట్టరు గారు. మనం ఎడిట్ చేసి ఫోటోలు పెడతాం. అందుకనే రా నేను రూమ్లో వదిలేసి వచ్చింది. మనం ఎటు చూడాలి బ్రో? సంపేదా అక్కడ వస్తుంది లేట్ కమర్స్. వచ్చారు లేట్ కమర్ ఈడెన్ క్యాబోట్ లేట్ కమర్స్ ఆల్వేస్ లేట్. వెల్కమ్. ఇదే ఎక్కువ దెంగొద్దు అంటారు. బిజీ వ్లాగ్స్. బిజీ వ్లాగ్స్ అంటే ఏంద్రా? బిజీ వ్లాగ్స్ అంటే ఏంద్రా? ఏది ఏ బ్యాంచ్? దసరా బ్యాంచ్. దసరా దాంట్లో 2 మీనింగ్స్ ఉంటాయి. వీడియో ఆన్ చేసుకోరా ఫస్ట్. సబ్స్క్రైబ్ టు అరే ఆర్కే వ్లాగ్స్ అంటే ఏంది? రండా వ్లాగ్స్. రండి వ్లాగ్స్ కాదు, రండా వ్లాగ్స్ అన్నారు. అది అర్థం చేసుకో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. లెట్స్ గో చిల్ అవుట్. అది గట్ల గుండు కుత్తగా లేక చంపా